అండ్ దాంతోపాటు బీజేపీ ఏదైతే ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు, అంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ అంటున్నారు, యూ ట్యాక్స్ ద్వారా 100 కోట్లు ఢిల్లీకి పోతున్నాయి అంటున్నారు. ఎందుకు వరుసగా మీ ప్రభుత్వం మీద మంత్రుల మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? నేను ఇంతకు ముందే చెప్పాను, ప్రజలకు చేరువగా ఉండి ప్రజాప్రభుత్వంగా ఉండి ప్రజల యొక్క మేలు కోరుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరుగా అనుకోవట్లేదు. ఇద్దరు కూడా కులగలుపుకొని ఒకటే పేపర్ను పొద్దున కూడా మాట్లాడతాడు, సాయంత్రం కూడా మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి నేను అడుగుతా మహేశ్వర్ రెడ్డి గారిని, మరి ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీనే ఉన్నాడు, మొన్ననే బీజేపీ పోయినట్టు బహుశా తెలుసుకోవాలి బీజేపీల దగ్గర నుంచి. ఆయన మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారా వాళ్ళు? అంటే వాళ్ళకి అలవాటు ఉందా? అదే జరుగుతున్నదా? మాకు డౌట్ వస్తా ఉన్నది. మరి అసలు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ట్యాక్సులు పోతున్నాయా? ఇక్కడైతే ఏ ట్యాక్సులు పోవట్లేదు. ఇక్కడ మాత్రం ప్రజల కోసమే అన్ని వైట్ పేపర్ లాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతా ఉన్నది. ప్రజలకు చేరువగా ఉండి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు వర్షాలు పడుతున్నాయంటే ముందస్తుగానే జిహెచ్ఎంసీ అధికారులకు హుకుం జారీ చేయడం జరిగింది. వర్షాలు పడుతున్నాయి అనగానే రైతుల ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది, రివ్యూ చేయడం జరిగింది, కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఒక్క ఒడ్ల గింజ కూడా ఎక్కడ కూడా పక్కకు పోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. రంగు మారినాయని చెప్పేసి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఎక్కడ మాట్లాడో ఒక అవకాశం దొరకట్లేదు. ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలి, ఏదో ఒక ఇష్యూతో మాట్లాడాలి, ప్రజలలో ఉండాలి, పేపర్లలో రావాలి. ఇంతవరకు ఒక ఎజెండా పెట్టుకున్నారు, ఆ ఎజెండాలో తిరుగుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అదే ఎజెండాలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే ఎజెండాలో కనిపిస్తా ఉన్నారు. ఇక ఫైనల్ గా మొన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, అయితే ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆ మెట్రోకు దెబ్బ పడుతున్నది అంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఫ్రీ బస్ అనేది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుకు తీసుకుపోతుందా, ఎత్తివేస్తుందా, లేకపోతే నిజంగానే మెట్రోకు దెబ్బ పడుతుందా, ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఓట్ల కన్నా ముందు మాట్లాడితే ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ ఓట్లు అయిపోగానే ఇక్కడ నుంచి బయటపడ్డాడు, అక్కడ పోగానే ఢిల్లీ పోయి మాట్లాడిండు ఆయన. ఇక్కడ ప్రజలకు ఎంత హ్యాపీగా ఉన్నారో, మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక పథకం తీసుకొచ్చిందంటే వెనక్కి తీసుకునే సమస్య లేదు, ప్రసక్తే లేదు. మనం చూసినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీ కరెంట్ వల్ల కొనసాగించాల్సిందే. రేపు ఇదే చెప్తున్నాం, ఫ్రీ బస్ అనేది కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీ బస్ అనేది కొనసాగించాల్సింది. ప్రజలకు మేలు చేస్తా ఉంటే ప్రభుత్వంకు మాకు ఆదాయం గండిపడుతుందని ఎందుకు మాట్లాడతారండి వీళ్ళు? అంటే మీకు మెట్రో ముఖ్యమా, ప్రజల శ్రేయస్సు ముఖ్యమా? ప్రజల కోసమే కదా. అలా కాంగ్రెస్ పార్టీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగట్లే కదా ఫ్రీ బస్సులలో. సామాన్యమైనటువంటి ప్రజలు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, రోజువారీ చిన్న చిన్న షాపులకు వెళ్లే వాళ్ళు, కాలేజీలకు వెళ్తున్నటువంటి పిల్లలు, చిన్న చిన్న ఫంక్షన్లకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కదా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ హ్యాపీగా కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది, 200-300 రూపాయలు మాకు రోజువారీగా తప్పుతున్నాయని చెప్పేసి ఆనందపడతా ఉంటే చూసి ఓర్వలేక మెట్రోను ఎవరు వ్యతిరేకిస్తలేక, కానీ మెట్రో గురించి ఎందుకు మాట్లాడు? మెట్రో ప్రత్యామ్నాయ మార్గం వెతుకును. ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి కదా. ఎందుకు ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను? కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ అనేది కొనసాగుతా ఉన్నది. ఇక్కడ ఎన్నికలు అయిపోగానే మాట్లాడుతున్నావు అంటే ఓడ దాటినాక బోడమల్లప్ప. ఇవాళ భారతీయ జనతా పార్టీ విధానం అది కనిపిస్తా ఉంది. శుభరాణి గారు, అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు కూడా మొన్న ఎదుర్కొన్నది, సో భారీ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు సవాల్గా మారినాయి, పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎట్లా సర్వం సిద్ధమవుతుందో, ఎందుకంటే గతంలో మీరు కులగణన అన్నారు అధికారంలోకి వస్తే, సో ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే ఏమన్నా చెప్తారా దాని గురించి? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మనం చూసాము, గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలు పట్టుకోమని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక మంది సర్పంచులు అప్పులు వేసి భిక్షగాలలాగా మారి చివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళ గ్రామ పంచాయతీలు నెట్టబడ్డాయి. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సర్పంచ్లకు కానీ లోకల్ బాడీస్ అన్నిటి కూడా గర్వంగా ప్రజా పరిపాలన కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది. తప్పకుండా బీసీ గణన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ లో డెఫినెట్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.